టు సుమంత్ టాక్స్. మరి ఎన్టీఆర్ నేల్. సో ఈ పిక్చర్ కి సంబంధించి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. అసలు కనీసం ముందుగా అనౌన్స్ చేస్తున్నామని కూడా మనకి ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు. సడన్ గా అయితే రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అలాగే మనకి ప్రశాంత్ నీల్ గారు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా తాలూకా రిలీజ్ డేట్ వచ్చేసి ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్నాం. బట్ ఒక ఎండ్ కార్డ్ అయితే పెట్టేశారు. 2026 జూన్ 2026 జూన్ 26వ తేదీన అయితే మనకి సినిమా అయితే రిలీజ్ అయిపోవడానికి అంతా రెడీ అయిపోయిందనమాట. అయితే ఇదే మూవ్‌మెంట్‌లో ఆ ట్వీట్‌లో మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక లైన్‌లో మెన్షన్ చేశారు. ఏంటి అంటే మే 20వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ అయితే బయటకు వదులుతున్నారంట. సో మొన్న మనకొచ్చిన 'పెద్ది' గేమ్స్ టైప్‌లో ఒక 1 మినిట్ 10 సెకండ్స్‌లో అట్లా ఉండేటట్టు ఒక సాలిడ్ గ్లింప్స్ అయితే బయటకొస్తది గైస్. సో యూజువల్‌గా ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో గ్లింప్స్ అనుకున్నా సరే కొంచెం లెంగ్త్‌గానే ఉంటాయి. సో ఇది నాకు ఎప్పటినుంచో తెలిసిన మ్యాటరే. ఎందుకు అంటే ఆయన ఏదో రిలీజ్ చేయాలి కదా! వదిలేద్దాంలే అనే మైండ్ సెట్‌తో రిలీజ్ చేయరు ఎప్పుడు కూడా. ఒక క్వాలిటీ మీద సో మెసేజ్ కరెక్ట్‌గా కన్వే అయ్యేటట్టు ఆయనైతే ప్లాన్ చేస్తారని అర్థమవుతుంది. దాంతో పాటుగా మన 'తారక్ అన్న' కూడా ఈ సినిమా షూటింగ్‌లో చాలా ఫాస్ట్‌గా జాయిన్ అయ్యాడు. వార్ 2 అయిపోయిన వెంటనే ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట. సో చూద్దాం. అసలు ఈ సినిమా తాలూకా అప్డేట్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాబట్టి అంత వేగంగా బయటికి ఏ కంటెంట్ లీక్ చెయ్యరు. ఇది మాక్సిమమ్ వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి అంతా చేసి చాలా ప్రగడ్బందీగా సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. సో చూద్దాం గైస్ ఏ రకంగా వెళ్తదో. థాంక్ యూ.